చెప్పడానికి సంతోషిస్తున్నాను. రైట్. కోకైన్ ప్యాకర్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి, ఎలా ఉండబోతాయి? చాలా మంచి ప్రశ్న అమ్మా. కోకేన్ ప్యాకర్ అంటే ఏంటి? కోకేన్ అనేది మాదక ద్రవ్యమే. దాన్ని ఎక్కడో చోట ప్యాక్ చేసుకుని బయటకు తీసుకొచ్చామంటే దానికి కమిషన్ ఇస్తారు. చాలా ఎక్కువ లాభాలు కలిగినటువంటి ఒక ఇల్లీగల్ బిజినెస్. కోకేన్ అనేది పంటలాగా పండిస్తారండి. 1 కిలో కోకేన్ పండించడానికి 40,000 ఖర్చు వస్తే అది అమ్ముకునేటప్పటికి 6 కోట్ల లాభం వస్తుంది. అంటే అంత లాభం ఏ బిజినెస్లో లేదు. కాబట్టి అమ్మేవాళ్ళు అనేక మంది మీడియేట్ని వాడతారు, కమిషన్స్ ఇస్తారు. కొనుక్కునేవాడు 6,000కు 1 గ్రామ్ కొనుక్కుంటాడు. దాంట్లో ఏదో గొప్పతనం ఉందనుకుంటాడు, కానీ అడిక్ట్ అయిన మాత్రం తెలుసుకోలేడు. పార్టీకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, కొన్ని పార్టీస్ పబ్స్లో అవుతుంటాయి. వెళ్ళేటప్పుడు ఇలాంటి చిన్న ఫ్లవర్ ఇస్తారు. సరే సంతోషంగా ఇస్తారని చెప్పి మనం జేబులో పెట్టుకుంటే అవతల పారేస్తాం. కానీ ఇందులో డ్రగ్ ఉందని వాళ్ళకి మాత్రమే తెలుసు. అంటే కోకేన్ ఈ విధంగా డైరెక్ట్ ఇస్తే కేసు కాబట్టి పోలీసులకు తెలుస్తుంది కాబట్టి ఇలా ఇస్తుంటారండి. అది ఎప్పుడు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలో వాళ్ళకి మాత్రమే తెలుసు. కాడలో ఉంటుందా, పువ్వులో ఉంటుందా, రెక్కల్లో ఉంటుందో తెలియదు. ఆ తర్వాత డీజిల్ బాగా గట్టిగా వాయించేస్తుంటారండి. చిల్లులు పడినా సరే ఆపరు వెబ్స్లో. ఆ తర్వాత సడన్గా ఒక నిమిషం వాళ్ళు డిక్లేర్ చేసిన నిమిషం 11:50కో లేదా 12:03కో వాళ్ళు సడన్గా వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ చేస్తే అందులోంచి కోకేన్ వచ్చేస్తుంది. గబగబా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 2-3 మినిట్లు అయిపోద్దండి. తీసుకున్న తర్వాత 1 నిమిషంలో తీసేసుకోవాలి. ఎందుకంటే దాని ట్రేస్ ఉండకూడదు. దీని టైం పట్టదండి. కోకేన్ తీసుకుంటే నశంలాగా పీల్చేయచ్చు, లేక నమిలేసేయచ్చు, మింగేసేయచ్చు. కాబట్టి దొరకరు. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకు అందరు ఇస్తుంటారండి. ఇది డ్రై ఫ్రూట్స్ ఒకరు తీసుకొస్తున్నారు, వాళ్ళ సూట్ కేసులో ఉంది. దీనిలో చూస్తే కోకేన్ నింపుంది, పైనుంచి ఇలా చాక్లెట్ కవరింగ్ ఉంది. సో ఇది ఒక విధంగా ప్యాక్ చేస్తున్నాను, కోకేన్ ప్యాక్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నంటే ఇది కనుక నువ్వు తీసుకొచ్చి హైదరాబాద్లో కనుక అమ్మగలిగితే మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే 6 లక్షలు ఇస్తాం, ఈ చిన్న సైజ్ ప్యాకెట్. ఆ తర్వాత చూద్దాం, అమ్మాయిలు షూస్ రకరకాల ఫ్యాన్సీగా వేసుకుండొచ్చు. ఈ చిన్న చిన్న పెండెంట్ లోపల కోకేన్ పెట్టుకుని వచ్చారండి. అది స్కానింగ్ తెలిసి ఏదో ప్యాకెట్స్ ఉన్నాయి లోపల అని చెప్పి. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక మీట్ పీస్ తీసుకున్నాం, మాంసం అండి ఇది. దాని లోపల ప్యాక్ చేసి పెట్టారు, మాంసం అనుకుంటాం బయట నుంచి టచ్ చేస్తే. కానీ లోపల కట్ చేసి చూస్తే ఇందులో కోకేన్ 1 కిలోగ్రామ్ ఉంది. అంటే ఇలా ప్యాక్ చేస్తున్నారు. ఆ తర్వాత చూద్దాం, ఇది ఒక ఇన్సెక్ట్ అండి, బొద్దింక. బొద్దింక ఎందుకు బొద్దింకని తీసుకెళ్తారు మన ఫ్లైట్లో అని మనకు డౌట్ వస్తుంది. కానీ ఒక వ్యక్తి 600 బొద్దింక తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే నేను ఎంటమాలజిస్ట్ అండి, నేను క్రిమి కీటకాల మీద ప్రయోగాలు చేస్తుంటే అందుకని తీసుకెళ్తున్నాను అన్నాడు. సరే చూద్దాం, ఇందులో ఒకటైనా ఓపెన్ చేసి చూద్దాం. చూస్తే ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి, ఈ బొద్దింకకు తాడుగట్టు ఉందండి. అంటే దీన్ని పొట్టకోసి దాంట్లో కోకేన్ నింపి తర్వాత తాడుతో దాని సూచన కూడా చేశారు. ప్రతి దానికి అలా చేశారు, ప్రతి దానికి స్టేపుల్ కొట్టేశారు. అంటే ఇదంతా చూస్తే ఆయనకు 1.5 కిలో కోకేన్ ఈ బొద్దింకల్లో ఉంది. సో ఇలా ప్యాక్ చేస్తున్నాడు. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్గా నటిస్తుంటారండి. ఎయిర్పోర్ట్లో ప్రెగ్నెంట్ లేడీస్కి ఇచ్చే ప్రిఫరెన్స్ కానీ వాళ్ళకి ఇచ్చే అటెన్షన్, కేర్ దాన్ని తీసుకుంటూనే అలా నడుస్తూ ఆయాసపడుతూ అపసపలు పడుతూ ఉంటారు. తీసి చూస్తే ఇలా ఉందండి. ఆమెకు ప్రెగ్నెన్సీ లేదు కదా, ఓ ప్యాకెట్ ఉంది, ఆ ప్యాకెట్ నిండా కోకేన్ ఉంది, దాన్ని పొట్టలాగా కవర్ చేసింది. ఇలాంటివి ఇది కూడా బయట నుంచి చేస్తారు కాబట్టి పెద్ద నష్టం లేదు. ఇక్కడ చూద్దాం, వాళ్ళ అండర్ గార్మెంట్స్ కూడా మొత్తం కోకేన్ పెట్టి అలా కుట్టుకోవడం. తర్వాత ఈమె చెక్ చేశారండి, అనుమానాస్పదంగా ఉంది, ఈమె పొట్ట నార్మల్ పొట్టలాగా అనిపించలేదు లేడీ పోలీస్ ఆఫీసర్కి. అందులో చెక్ చేసింది, ఓపెన్ చేయమని చెప్తే ఇది పొట్టలాంటి తొడుగు మాత్రమే, కానీ ఇందులో గర్భం లేదు. ఆ తర్వాత చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ 3 kg కోకేన్ ఉందండి. 2 ప్యాకెట్లు నింపుకొని దాని మీద ప్రెగ్నెన్సీ కావాల్సినటువంటి ఒక చిన్న కవరి రబ్బర్ షీట్ దొరుకుతాయండి. ఏ నెలకు కావాల్సినటువంటి 7వ నెలకు కావాల్సిన రబ్బర్ షీటు అంత ఉబ్బెత్తి కనబడుతుంటాయి. అలాంటి మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. అది దొడుకుంది. ఇది చూడడానికి పొట్ట అనేది పొట్ట మీద కవరింగ్ మాత్రమే, ఆమె వెనుక ఉన్నది కోకేన్. సో ఇలా చేసినందుకు కేసు అవుతుంది. ఆ తర్వాత చూద్దాం, బయట అయితే దొరికిపోతున్నాం కదా, మరి దొరకకుండా ఎలా తీసుకెళ్ళాలి అనేది క్వశ్చన్. చిన్న చిన్న పెల్లెట్స్గా కోకేన్ నింపుతారండి. ఒక 5 గ్రామ్స్ అలా నింపేసి దీన్ని మెల్లగా మింగిస్తారు పేషెంట్. అంటే పేషెంట్ కాదు, పెడ్లర్, అంటే మధ్యలో మీడియేటర్తో అతను మింగుతాడు. మింగిన తర్వాత బబల్ మూమెంట్ ఆగడానికి కొన్ని మందులు ఇస్తారు. అందువల్ల ఇంటెస్టైన్ మూమెంట్ కాదు. ఉదాహరణకు 10 గంటల ప్రయాణం అనుకోండి, 16 గంటల వరకు మోషన్ రాకుండా ఉండే విధంగా టాబ్లెట్స్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఆ మింగింది ఎలా మింగుతూ చూడండి, ఇవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి. వీటన్నిటిలో ప్యాక్ చేసిన తర్వాత మెల్లగా దీన్ని కాండంలో, పెద్ద కాండంలో అది వేసుకొని మెల్లగా మింగుతారండి. కాండం ప్యాకెట్ చాలా పొడవుగా ఉంటుంది. దీంట్లో 10-12 వేసేస్తారు. దాన్ని మింగేసి ఆ తర్వాత ఏమి తినడు, ఏమి తాగడు, అలా ప్రయాణం చేసుకుని బయటకు వస్తాడండి. అయితే ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఫిట్స్ వచ్చి కోమాలకు పోయాడని చెప్పి తెలిస్తే అతను ఎగ్జామిన్ చేస్తే, ఎందుకంటే అతను ఎట్లా మాట్లాడాడు, కోమాలో ఉన్నాడు కాబట్టి, చూస్తే పొట్టలో ఇటువంటి ఒక ప్యాకెట్ లాగా కనబడుతుంది. మల్టిపుల్ క్యాప్సూల్స్ కనబడుతున్నాయి. ఏంటి అనేది తెలియలేదు. దాన్ని కన్సెంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. కాబట్టి ఎమర్జెన్సీగా స్కానింగ్ చేసి ఇక్కడ చూడండి, దీంట్లో అనేక క్యాప్సూల్స్ ఉన్నాయి పొట్టలో. ఆల్మోస్ట్ లెఫ్ట్ కోలం దగ్గరకు వచ్చేసినాయి, అంటే మోషన్ పాస్ చేసే దగ్గరకు వచ్చేసినాయి. కానీ ఆ మనిషి కోమాలో ఉన్నాడు. అతనికి ఆపరేషన్ చేస్తే బట్టకట్టాడు. ఎందుకంటే ఏం జరిగింది, అతనికి ఈ 2 ప్యాకెట్లు మింగాడు, ఒక ప్యాకెట్ పగిలింది.
పగిలిన తర్వాత కోకేన్ అతనికి ఇంటాక్సికేషన్ అయింది, దానివల్ల కోమాలకు వెళ్ళాడు, ఫిట్స్ వచ్చినాయి, లక్కీగా బతికాడండి. ఇంకో పేషెంట్ చూస్తే ఇలాంటి మింగిన వాళ్ళందరూ బతకకపోవచ్చు, ఎందుకంటే చాలా ఎక్కువ టాక్సిటీ. 1 గ్రామ్ అంటేనే డేంజర్ అండి. అలాంటి ఇందులో 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ ఉంటుంది ఒక ప్యాకెట్ పగిలితే. ఈ వచ్చిన ప్యాకెట్ చూడండి ఎలా అంటే బయటకు వచ్చినాక మోషన్లోంచి అవి తీసి దాన్ని అంతా కడిగేసి దాన్ని మళ్ళీ ఇక్కడ డ్రగ్స్ కస్టమర్స్కి ఇవ్వడం, లేక మధ్యలో ఉన్న మీడియేటర్స్కి ఇవ్వడం, అది చేస్తున్నారు. ఆఫ్రికా నుంచి వచ్చే అబ్బాయిలు కానీ స్టూడెంట్స్ కానీ కొంతమంది ఇలా చేస్తున్నారు. పొట్టలో క్యాప్సూల్ ఎలా తెలుసుకుంటాం, క్లియర్ కనబడుతుందండి మనకు. ఇది చూడండి, అనేక క్యాప్సూల్ 1, 2, 3, 4 అలా చూస్తే ఒక 500 క్యాప్సూల్ కానీ ఉన్నాయి. ఇవన్నీ లోపలికి వెళ్ళిందంటే ఆ వ్యక్తి ఎంత డేంజర్లో గమనించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా పగలొచ్చు, ఇంటెస్టైనల్ మూవ్మెంట్ వల్ల కానీ చర్నింగ్ యాక్షన్ వల్ల పగులుతుంది, పగిలి మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక పేషెంట్ అతను కోమాలకి వెళ్ళాడని తెచ్చారు, చనిపోయాడండి. పొట్టలో ఇన్ని ఉన్నాయి అంటే అతని పొట్టను కూడా ఇది స్టమకే కట్ చేసి చూపిస్తున్నాం. ఇన్ని వందలాది క్యాప్సూల్ అతను మింగిచ్చారు, నీకు 10 లక్షలు ఇస్తాము, ఎంతో కొంత ఇస్తాం కాబట్టి ఇది మింగేసాయి, మింగిన తర్వాత అక్కడ పోయిన తర్వాత దాన్ని తీసేవాళ్ళు ఉంటారు, నీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ దీనివల్ల అతని ప్రాణమే పోయింది. కాబట్టి బాడీ ప్యాకర్ అంటే ఏంటి, బాడీలో ఎక్కడో చోట దాచుకొని దాన్ని తీసుకెళ్లడం వల్ల ఏదో నాకు డబ్బులు వస్తాయి అనుకోవడం కాదండి. ఇది రియల్ ప్రాబ్లం. ఎందుకంటే అంత ఇంటాక్సికేషన్ అయితే ప్రాణం పోతుంది. ఎవరు చెప్పడానికి ఉండదు, అతనికి సిమ్టమ్గా ఉండవు, కొన్ని నిమిషాల లోపల చనిపోతారు. ఎందుకంటే అది ఇంటాక్సికేషన్ వల్ల బ్రెయిన్లోకి వెళ్ళి ఫిట్స్ వస్తాయి, సీజర్స్ వస్తాయి, కోమాలకు వెళ్తాడు, ఎవరు గుర్తించుకో చనిపోతాడు కూడా. కొంతమందికి హార్ట్ ఇర్రెగ్యులర్ అయిపోయి ఆరిథమియా వల్ల చనిపోతున్నారు. కాబట్టి డ్రగ్స్కి దూరంగా ఉండాలి. తీసుకునే వాళ్ళు కానీ ట్రాన్స్మిట్ చేసే వాళ్ళు కానీ మీడియేటర్స్ కానీ అబ్సల్యూట్లీ దే షుడ్ బి అవే ఫ్రమ్ దట్. ఓకే, పీకా అంటే